ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? హిందూ ధర్మం మీద దాడి జరుగుతూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఆపలేకపోతున్నారు? డ్రామాలు ఆడతారా? అసెంబ్లీ వేదికగా డ్రామాలు ఆడుతున్నారు. మేము కట్టిస్తామని చెప్పని ఎందుకు కూడగొట్టాలి? ఎందుకు మీకు తెలియకుండా జరిగింది? ఎందుకు మళ్ళీ మీరు కట్టిస్తామని చెప్పడం? ఎందుకు ఎండోమెంట్స్ దాంట్లో తీసుకుంటామని చెప్పడం? మీకు ముందు చూపు లేదు, హిందూ ధర్మం మీద గౌరవం లేదు, ఆధ్యాత్మికమైనటువంటి చింతన లేదు. ఇవన్నీ కూడా మీకు మీ దగ్గర లోపంగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు పదే పదే మనకి వినపడేటటువంటి మాట ఏంటంటే క్షమించాలి. లడ్డు సంబంధించినటువంటి దాంట్లో మీరు అనవసరమైనటువంటి టీటీడీని వేదికగా ఉపయోగించుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, భారతదేశంలో ప్రజలకి, స్వామివారి భక్తులకి అందరినీ తప్పుదోవ పట్టించారు. వైకుంఠ ఏకాదశి రోజున మీ యొక్క తప్పిదం మూలంగా, మీ యొక్క వైఫల్యం మూలంగా అక్కడ ప్రజలు చనిపోతే, భక్తులు చనిపోతే ఆగమేఘాల మీద పోయి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని క్షమించండి అని చెప్పని అడిగారు. నిన్న లోకేష్ గారు అసెంబ్లీ వేదికగా, శాసనమండలి వేదికగా మమ్మల్ని క్షమాపణ కోరారు. అసలు ఎందుకు ప్రజలు మిమ్మల్ని క్షమించాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఎందుకు ప్రజలు హిందూ ధర్మం మిమ్మల్ని క్షమించాలి అని అడుగుతుంది? చూస్తా ఊరుకున్నందుక, ఆపనందుక, ముందు చూపు లేనందుక? ఇది ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఎందుకని సరైన విధంగా స్పందించలేదు అని చెప్పి మేము మాట్లాడుతా ఉన్నాం. ఎందుకని అంటున్నామంటే మీరు కేంద్రంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దీన్ని 13 హెక్టార్లని ఫారెస్ట్ నుంచి మినహాయించి ఆ స్వామివారికి, ఆ జ్యోతి క్షేత్రానికి ఇచ్చే విధంగా ఎందుకు ముందస్తుగా చర్యలు చేపట్టలేకపోయారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2023 18వ తారీఖు 8వ మాసంలో కేంద్ర ప్రభుత్వానికి భూపేష్ యాదవ్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఏమని రాశారు? అక్కడ ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రాన్ని, దైవ క్షేత్రాన్ని, ప్రాశస్త్యం కలిగినటువంటి క్షేత్రానికి సంబంధించినటువంటి 13 హెక్టార్లని అటవీ శాఖ నుంచి మినహాయింపు ఇవ్వాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగింది. మీరు రికార్డులు చూడరా? మీ డిపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకోరా? తెలుసుకోకుండానే మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మాట్లాడతారా? చూడండి ఏ రకంగా కూల్చేయడం జరిగిందో, ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల వారందరూ కూడా కట్టుకుని అన్నదానం చేస్తారు, గో సంరక్షణ చేస్తారు, స్వామివారి వచ్చేటటువంటి భక్తులకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మర్చిపోయి జ్యోతి క్షేత్రం మీద ఈ రకమైనటువంటి దాడి చేయటానికి అయినా మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా హిందూ మతం మీద కానీ, దేవాలయాల మీద కానీ ఇవన్నీ కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా. మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా ఉంటుంది. ఈరోజు చూడండి, అక్కడ ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుళ్ళు కూలగొట్టడం జరిగింది విజయవాడ వేదికగా. అలాగే కృష్ణా పుష్కరాల్లో గుళ్ళు కూలగొట్టారు. గోదావరి పుష్కరాల్లో అక్కడ ప్రజలు ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. అక్కడ జరిగినటువంటి 1000 కాళ్ళ మండపం, తిరుపతిలో 1000 కాళ్ళ మండపాన్ని మీ హయాంలోనే కూల్చేయడం జరిగింది. అలాగే సదావర్తి భూములు, మీరు అధికారంలో ఉన్నప్పుడు సదావర్తి భూములన్నీ కూడా ఏం జరిగిందో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసు. ఆఖరికి రాముడి తల తీసినటువంటి వ్యక్తికి 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కు ఇచ్చారనంటే మీరు హిందూ ధర్మం మీద కానీ, దేవాలయాల మీద కానీ, లేకపోతే దేవుడికి సంబంధించిన విషయాల మీద మీరు సానుకూలంగా ఏ రకంగా స్పందిస్తారని చెప్పని ప్రజలు భావిస్తారు? ఇంత పెద్ద సంఘటన జరిగితే 10 రోజులు గడిస్తే ఆ సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి సనాతన వాదిని అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలి. ఆయన చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగితే ఇమీడియట్ గా ఈయన పోయి
ఆయన శాఖ కాకపోయినా, ఆయనకి సంబంధం లేకపోయినా ఆయన తిరుపతి పోయి క్షమాపణలు చెప్తారు. ఈయన శాఖలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఆయన మాట్లాడారు. అదే లోకేష్ గారు ఆయన శాఖకు సంబంధం లేకపోయినా, ఆయన శాఖ కాకపోయినా అక్కడ దానికి ఆయన క్షమాపణలు అడుగుతారు. ఏంటి ఈ ద్వంద్వ విధానాలు? ఏంటి మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడ ఏం జరిగినా బురద జల్లేటటువంటి కార్యక్రమం తీసుకున్నారే? ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడతారు? ఎవరు సనాతన ధర్మాన్ని కాపాడతారు? ఎవరు ఆంధ్రప్రదేశ్ లో గో సంరక్షణ చేస్తారు? ఎవరు దేవాలయాల్ని కాపాడతారో ఈ చరిత్ర అంతా చూస్తే, రికార్డులన్నీ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకి. కాబట్టి ఈ జ్యోతి క్షేత్రం మీద అటవీ శాఖ అధికారులు దాడి చేస్తుంటే మౌనంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్న 10 రోజుల తర్వాత నిన్న మాట్లాడితే ఏం ఉపయోగం ఉంది? కోలుగొట్టిన తర్వాత, కూల్చేసిన తర్వాత మేము కట్టిస్తాము, మా డబ్బులతో కట్టిస్తామని లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మనోభావాలు దెబ్బతినవా? భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినవా? ఆధ్యాత్మిక కేంద్రాల మీద ఈ రకమైనటువంటి దాడులు చేస్తా ఉంటే ఇది సమంజసమా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడ క్షుద్ర పూజలు? కనకదుర్గ దేవస్థానంలో క్షుద్ర పూజలు మీ హయాంలోనే పుష్కరాల్లో మరణాలు, మీ హయాంలోనే తిరుపతిలో మరణాలు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కూడా సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నాం. అలాగే హిందూ ధర్మం మిమ్మల్ని ఎందుకు క్షమించాలని చెప్పిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతా ఉంది. క్షమాపణతో సరిపెట్టుకుంటే సరిపోతుందా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు ఎప్పటికప్పుడు సమాచారం వచ్చి దాన్ని నివారించాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? 3 రాష్ట్రాల్లో భక్తులు ఉన్నారు. ఆ కాశీనాయన క్షేత్రం అత్యంత పవిత్రమైనది. పెద్ద వాళ్ళు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు లాంటి వారు, వీరారెడ్డి గారు లాంటి వాళ్ళు, అనేక మంది స్వామీజీలు, అనేక మంది భక్తులు ముడిపడి ఉన్నటువంటి, హిందువుల యొక్క మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఆ క్షేత్రం మీద అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా, దౌర్జన్యంగా, ఏకపక్షంగా వాటి మీద దాడులు చేయడం అనేది సరైనటువంటి అంశం కాదు అని చెప్పి